కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలండి. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఎందుకు అంటే ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ఎవరు వాళ్ళకి ఇష్టమైంది నేర్పించే వాళ్ళు లేరు, వాళ్ళ యొక్క స్కిల్ని ఐడెంటిఫై చేసే వాళ్ళు లేరు. ఫస్ట్ వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏమైతేనే వాటిని ఐడెంటిఫై చేయాలి మనం. 2 చిల్డ్రన్ 2 ఓకే వెరీ గుడ్. 4 రైట్. పిల్లల్లో ఉన్నటువంటి సూపర్ క్వాలిటీ. ఇప్పుడు మీ దగ్గర మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంటి దగ్గర కూడా మీ పిల్లల్లో ఉన్నటువంటి అబ్జర్వ్ చేసినటువంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. ఏ స్కిల్, ఏ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు, మంచి డ్రాయింగ్ వేయగలుగుతాడా, మంచి సాంగ్ వాడగలుగుతారా, ఇంకా ఏ క్యూరియాసిటీ ఎక్కువ ఉందా, నేర్చుకునే తత్వం ఎక్కువగా ఉందా, ఇలాంటి స్కిల్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని డెవలప్ చేయండి. ప్రతిరోజు ప్రతిసారి నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మాట్లాడించే ప్రయత్నం చేయండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వండి. వాళ్ళను స్కిల్ని మాత్రమే మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. వాటికి సపోర్ట్ చేయండి. అలా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. వాళ్ళని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిథాలీ రాజ్ సంబంధించినటువంటి బయోగ్రఫీ శభాష్ మితు అనే ఒక సినిమా వచ్చిందండి. శభాష్ మితు, ఈ సినిమా ఎవరైనా చూసారా? వీలైతే పేరెంట్స్ పిల్లల్ని కూర్చోబెట్టుకున్న సినిమా చూడండి. అక్కడ మిథాలీ రాజ్ ఏ విధంగా క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదిగిందో, ఆమె ఏ కష్టాలు పడ్డదో, ఎలా ఆమె యొక్క స్కిల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించారో అనే విషయం మీకు క్లియర్గా తెలుస్తుంది. మీ పిల్లలు కూడా అలాంటి ఏమన్నా స్కిల్స్ ఉంటే ఐడెంటిఫై చేసి సపోర్ట్